వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్. మనకి టెట్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి సబ్జెక్ట్ ఏదంటే సైకాలజీ. ఆ సైకాలజీ సబ్జెక్ట్ గురించి మనం ఈరోజు ప్రారంభించుకుందాం. మీరు నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం సైకాలజీ స్టార్ట్ చేద్దాం. ఏపీ టెట్ 2026 పేపర్ 1ఏలో సైకాలజీ చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల సిద్ధాంతాలపైన ప్రతి సంవత్సరం ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వీడియోలో మనం కొంతమంది శాస్త్రవేత్తల గురించి మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటగా జీన్ పియాజే. ఇతను జ్ఞాన వికాస సిద్ధాంత పితామహుడని పిలుస్తాము. ఆయన ప్రకారం పిల్లల ఆలోచన శక్తి వయసుకు అనుగుణంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి 4 దశల్ని సూచించాడు. సంవేదన చలన దశ, ఇది 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. రెండవది పూర్వ కార్యనిర్వాహక దశ, ఇది 2 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. మూడవది నిర్దిష్ట కార్యనిర్వాహక దశ, 7 నుంచి 11 సంవత్సరాలు ఉంటుంది. నాలుగవది రూపాత్మక కార్యనిర్వాహక దశ, ఇది 11 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పిల్లలు స్వయంగా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పియాజే చెప్పడం జరిగింది. రెండవదిగా వైగాట్స్కీ. ఇతను సామాజిక నిర్మాణవాద సిద్ధాంత ప్రతిపాదకుడు. ఇతను అభ్యాసంలో ఏంటంటే సమాజము, ఉపాధ్యాయుడు, సహచరుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందని చెప్పాడు. అలాగే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, స్కాఫోల్డింగ్, ఈ రెండిటి యొక్క ఈయన ముఖ్యమైన భావనలు. టెట్లో ఏమని అడుగుతుందంటే సహాయం అందించినప్పుడు పిల్లలు మరింత మెరుగ్గా నేర్చుకుంటారు అనేటువంటి ఈయన నిర్మాణవాద సిద్ధాంతం అన్నమాట. మూడవదిగా జెరోమ్ బ్రోనర్. బ్రోనర్ ఆవిష్కరణాత్మక అభ్యాసం గురించి ప్రతిపాదించాడు. ఇతను 3 ప్రతినిధిత్వాలు విధానాలు చెప్పాడు. ఎనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్, అంటే క్రియాత్మక, చిత్రాత్మక, సంకేతాత్మక విధానాలు చెప్పాడు. ఇందులో టెట్ ముఖ్యాంశం ఏంటంటే విద్యార్థులు స్వయంగా అన్వేషించి నేర్చుకుంటారు అని. నాలుగవదిగా రాబర్ట్ గాగ్నే. గాగ్నే అభ్యాసాన్ని క్రమబద్ధమైన ప్రక్రియగా వివరించాడు. ఇతను 8 రకాల అభ్యాసాల గురించి 9 బోధనా సంఘటనల గురించి చెప్పడం జరిగింది. సులభమైన అంశాల నుండి క్లిష్టమైన అంశాలకు బోధన జరగాలి, అలా జరుగుతుంది, అందువల్ల క్రమబద్ధమైన ప్రక్రియగా జరుగుతుందని చెప్పాడు. ఐదవది లారెన్స్ కోల్బర్గ్. ఈ కోల్బర్గ్ అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పిల్లల్లో సరైనది, తప్పు అనే అవగాహన దశల వారీగా అభివృద్ధి చెందుతుందని వివరించాడు. ఈయన సిద్ధాంతంలో 3 స్థాయిలు ఉన్నాయి, 6 దశలు ఉన్నాయి. టెట్లో ముఖ్యంగా ఏంటంటే నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడుగుతాడు. కోల్బర్గ్ అనే సమాధానం మనం చెప్తాం. ఆరవదిగా హోవర్డ్ గార్డ్నర్. గార్డ్నర్ ఒక అమెరికన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన బహుళ మేధస్సుల సిద్ధాంతం, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ను ప్రతిపాదించాడు. ప్రతి వ్యక్తిలో ఒకే రకమైన మేధస్సు కాకుండా వివిధ రకాల మేధస్సులు ఉంటాయని పేర్కొన్నాడు. టెట్లో ముఖ్యాంశం ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ప్రతిపాదించిన వారు ఎవరంటే గార్డ్నర్. మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే జ్ఞాన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే పియాజే. సామాజిక నిర్మాణవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే వైగాట్స్కీ. అలాగే ఆవిష్కరణాత్మక అభ్యాసం గురించి చెప్పిన వారు ఎవరంటే జేపటి బ్రోనర్. అలాగే అభ్యాసాన్ని క్రమబద్ధమైన ప్రక్రియగా కొనసాగుతుంది అని చెప్పినవాడు అంటే గాగ్నే. అలాగే నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? కోల్బర్గ్. బహుళ మేధస్సుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే హార్వర్డ్ గార్డ్నర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.